మన ముకుందాలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్ విఏపై ఫ్లాట్ 10% తగ్గింపు. వివరాలకి సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం చేతికి ఉంగరాలు, కాలి వేళ్ళకేమో మట్టిలు పెట్టుకుంటూ ఉంటాం. పలానా ఉంగరం వేలని కూడా అనుకుంటూ ఉంటాం. అయితే జాతక ప్రకారం చూస్తే కొన్ని వేలకి కొన్ని ఉంగరాలు పెట్టుకోవాలంటారు. జాతక రీత్యా ఒక స్టోన్ పలానా వేలకే పెట్టుకోవాలని. ఇలా వీటి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి రమగారు? అంటే సైన్స్ పరంగా కానీ ఆధ్యాత్మికంగా కూడా ఏదన్నా ఉందా? అంటే ఇప్పుడు మనకి నాడులు శరీరంలో ఒక్కొక్క వైటల్ ఆర్గాన్కి లోపల ఉన్న ఏంటి మన హృదయము, తర్వాత ఏమో శ్వాసకోశము, ఉదరానికి సంబంధించినవి, కిడ్నీలకి, వీటికి ప్రతి నాడీ వ్యవస్థ ఉంటుంది కదా. ఈ నాడీ వ్యవస్థలో మన వేళ్లలో ఉంగరపు వేలు నీకు ప్రత్యేకంగా చెప్పేది ఈ వేలు. ఉంగరపు వేలు ప్రత్యేకంగా ఉంగరపు వేలుకే ఉంగరం పెట్టుకుంటాం, దాని పేరే అది కదా. ఈ ఉంగరపు వేలు దగ్గర నాడి హృదయానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది మన హృదయాన్ని కంట్రోల్ చేస్తా, అంటే అక్కడ దీనికి ప్రెషర్ ఇస్తే అది బాగుంటుందని దానికి. ఇప్పుడు ఇక్కడ ఎంతసేపు నొక్కోవాలి, నువ్వు ఎంతసేపు నొక్కండి నొక్కో, ఉంగరం పెట్టుకుంటావు తప్పకుండా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఉపనయనం అయిన తర్వాత ఉపనయనాలు చేసుకుంటారు కదా, తర్వాత వేలికి పవిత్రంగానే ఉంగరంగానే ఉండాలంటారు. పవిత్రం అంటే కనీసం దర్భతోటైనా చుట్టి చేస్తారు పవిత్రం, దాన్నైనా పెట్టుకోవాలి. ఇక్కడ పట్టుకుని ఉండటం వల్ల ఆ గాయత్రి చేసేవాడి తాలూకు హృదయ స్పందన వాడికి మంచి కంట్రోల్ని ఇస్తుందన్నమాట. అందుకని తప్పకుండా చెప్తారు. మనకు ఉంగరపు వేలు అనేది నియమం. ఈ నాడులు ఇప్పుడు మనకి శరీరంలో ఉండే అన్ని వేల నాడుల కొసలు చేతి వేళ్లల్లో కాలి వేళ్లల్లో ఉంటాయంటారు. అందుకని వివాహం అయిన స్త్రీలకి మట్టెలు పెడతారు. అది బొట్టనవేలు కాకుండా పక్క వేలుకి పెడతారు, వెండే పెడతారు. బంగారము, రాగి, ఇతడి, కంచు అవి పెట్టకపోతారు కదా. ఈ లోహాలకి ఈ నాడీ వ్యవస్థకి సంబంధం ఉంది. కాలివేలికి అక్కడ మట్టి పెట్టడం వల్ల అదేంటంటే గర్భాశయాన్ని రక్షించే నాడులు అవి. గర్భధారణ జరగడానికి కావలసినటువంటి ప్రెషర్ని అది కలిగిస్తుంది. అందుకని పెడతారు. అంటే వాళ్ళు ఎవరికో అదేదో అయింది కదండి, వాళ్ళకి మట్టి ఉన్నాయి కదండి అంటారు సాధారణంగా. ఎవరో ఒకళ్ళకి ఏదో ఒకటి అవుతుంది, కానీ ఇన్ జనరల్ ఆ నాడికి గర్భాశయానికి సంబంధించిన నాడులకి కావాల్సినది ఆ బొటన్ వేలు, ఆ రెండో వేలు దగ్గర ఉందన్నమాట. అక్కడ నొక్కాలి. అలాగే శీలమండలకి పెట్టుకునేటువంటి ఆడవాళ్ళకి గర్భధారణకి సంబంధించినవి అదంతా కూడా స్త్రీ పునరుత్పత్తి అవయవాల మీద పనిచేసేందుకు అక్కడ కంకణం, అక్కడ ఒక కడియం, అక్కడ ఒక పాంజేబులు, అలంకారానికి నువ్వు అవి ఇవి ఏవో పెట్టుకుంటావు. ఇప్పుడు ప్లాస్టిక్ కూడా తగిలిస్తున్నారు కొత్తగా, కానీ వెండి అక్కడ పెట్టాలి అనేది నియమం. ఆ లోహానికి కూడా ఆ ఎఫెక్ట్ ఉంటుంది. వెండి లోహము శివ సంబంధమైందని, శివుని 3వ నేత్రం నుంచి పుట్టిందని, చంద్ర సంబంధమైందని చెప్తారు. అందుకని తప్పకుండా స్త్రీలకి వివాహం అయిన తర్వాత తప్పకుండా పెట్టాలి. ఈ గజ్జెలు పెట్టాలి, పాంజేబులు, తర్వాత మట్టెలు, పిల్లేళ్ళు, చివరి నుంచి రెండో వేలు పిల్లేళ్ళు. మొదటి నుంచి రెండో వేలికి మట్టెలు, చివరి నుంచి రెండో వేలికి పిల్లేళ్ళు. పిల్లేళ్ళు అన్ని చోట్ల ప్రాంతాల్లోనూ ఉండదు, మట్టెలు మెయిన్. పిల్లేళ్ళు కొన్ని ప్రాంతాల్లో పెట్టుకుంటారు. ఇవాళ రేపు చూస్తున్నాం అన్ని వేళ్ళకి పెట్టుకుంటున్నారు, కాలివేళ్ళకి. ఇప్పుడు ఉంగరాలు కూడా అంతే. ఈ ఉంగరంలో కూడా ప్రత్యేకంగా లోహాలు పెడతారు. చిటికెన వేలికి అది మన ఉంగరం వేలికి పెట్టుకునేది తప్పకుండా బంగారమే అయి ఉండాలి. బంగారం కాకపోతే పెట్టేది దర్భ, వేరే లోహాన్ని చెప్పరు. ఇది పురాతనమైనది కదా జయ. ఏంటంటే ఆరోగ్యానికి, ఆయుర్వేదానికి, జ్యోతిర్వైద్యానికి సంబంధించిన వ్యవహారాలు ఇవన్నీ ఎప్పుడో మనకి ముందు వాళ్ళు స్థిరపరిచి పెట్టారు. ఇప్పుడు మనం రకరకాలు చేస్తున్నాం. స్త్రీలకు ఏం చేస్తారు, వివాహం అప్పుడు కళ్యాణ పొంగరాలు తొడుగుతారు, మనకి ఎంగేజ్మెంట్లోనే పెట్టేస్తారు, కళ్యాణ పొంగరం పెడతారు. ఆ రకం వంకి ఉంగరం, ఆ నొక్కు ఉంది చూసావా, అది మనకి హృదయానికి మంచిది. ఇతరత్ర ఇది చేయకుండా వివాహ బంధంలో ఒదిగి ఉండటం, తట్టుకోవటం, ప్రెషర్స్ని తట్టుకోగలగటము, సహనం కలిగి ఉండటము, హృదయం కొంచెం గట్టిగా దిటవుగా ఉండటం, దానికోసమని ఇక్కడే పెట్టాలని చెప్తారు. మళ్ళీ కుడి ఎడమల తేడా, మగవారికి అయితే కుడి చెయ్యి, ఆడవాళ్ళకైతే ఎడం చెయ్యని. ఇవన్నీ ఊళ్ళల్లో ఉన్న తేడాలే, కానీ ఎప్పుడైనా సరే ఉంగరపు వేలికే. మనం బంగారం కాకుండా వెండి, రాగి ఆభరణాలు కూడా పెట్టుకుంటాం. మళ్ళీ వెండి అనేసరికల్లా వెండి ముత్యం ఆభరణాలు, స్త్రీలకి ముత్యాలు అవసరం అంటారు. ఏదైనా మనసు మీద పనిచేస్తుంది ముత్యం. ఈ జ్యోతిశాస్త్రంలో చూస్తారు, వీళ్ళకి ఈ రాయి పెట్టాలి, లేదా ఇది ఏమంటారు జాతి రత్నాల్లో ఫలానా రత్నం ధరించాలి, రత్నధారణ.
ఈ రత్నానికి ఈ లోహము అని కూడా కొంత శాస్త్రం ఉంది. ఎస్, అవునండి. ముత్యాన్ని వెండిలో వేస్తారు, దాన్ని చిటికిన వేలికి పెట్టమంటారు. అట్లా వేలును కూడా చెప్తారు. తర్వాత ఈ కనకపుష్యరాగాలు వాటినేమో కనకపుష్యరాగం, అవును. దాన్నేమో బొట్టన వేలు. బంగారంలో వేస్తారు, చూపుడు వేలు పెట్టాలి, నీ వేలుకున్నది అదే అట్లా కదా. ఇప్పుడు దీన్ని ఇక్కడ పెడితే ఏమవుతుందంటే ఆ గ్రహ సంబంధమైంది, ఈ నెర్వ్కి సంబంధించింది కూడా. ఈ కనకపుష్యరాగం పెట్టుకోవాల్సిన వాళ్ళు దీనితో కనెక్ట్ అయి ఉన్న నాడీ సంబంధమైన సమస్యలు రావడానికి వాళ్ళకి అవకాశం ఉంది ఆ జాతకులకి. అందుకని ఇక్కడ ప్రెషర్ని కల్పిస్తే ఈ నాడి యాక్టివేట్గా ఉంటుంది, ఆ సంబంధించినటువంటి అనారోగ్యం రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడు, జ్యోతిష్యము, ఆయుర్వేదం, వైద్యము రెండు ఇంటర్ కనెక్టెడ్గా కనిపిస్తుంది. ఈ పురాతనమైన పద్ధతులు ఏవైనా ఆభరణాలు, స్త్రీ ఆభరణాలు అన్నీ కూడా ఆరోగ్యానికి అవసరమైనవే. ఇక్కడ పెట్టుకునేది, ఈ పాపెట్లో ధరించేది, ముక్కు పుడకలు, నత్తులు, తర్వాత చెవులకి ధరించేవి, మనకి కళ్ళకి ఆభరణాలు, కళ్ళకి కాటుక, పెదవులకు అంగరాగం అంటే లిప్స్టిక్ లాంటిది. లిప్స్టిక్, ఈ లిప్స్టిక్ ఇవాల్టి నాటి లిప్స్టిక్ అని మాత్రం మీరు పొరపాటును కూడా పిచ్చి పిచ్చివి చెప్తున్నారు ఈ మధ్య. నేను మొన్న ఒక ఆయన ఎవరో చెప్తుంటే విన్నాను, అవి ఎవరో వేసుకునేవి స్త్రీలు వేసుకునే, సంసార స్త్రీలు వేసుకోకూడదని. ఆయన ఏం తెలుసుకున్నారో, సంస్కృత కావ్యాలు, ఏనాటి కావ్యాలమ్మా, కాళిదాసు కూడా రాశాడు పెదవులకు వేసుకునే రంగు అని. ఎప్పటి కాళిదాసు? అదే ఏనాటి కాళిదాసు, కాళిదాసు కావ్యంలో ఉంది. ఇంకా అంగరాగం, ఒంటికి రాసుకునేవి, పెదమెలకి రాసుకునేవి, మకరికా పత్రాలు, చెంపల మీద వేసుకునేటువంటి చిన్న చిన్న గోరింటాకు వేసుకున్నట్టుగా ముఖం మీద మకరికా పత్రాలు రచన ఉందిట. సన్నటి డిజైన్లు వేసేవారు, కనుబొమ్మల మీద వేసుకునేవి, కాటుక, పాదాలకి లత్తుక, ఎన్నున్నాయి. కాళిదాసు కావ్యం నిండా సౌందర్య సాధనాలే కనపడతాయి మనకి. ఇవాళ రేపు మనం కనిపెట్టినవి కాదు ఇవి, ఎప్పటివో ఏ నాటివో. ఒంటికి గంధం కానీ ఏమైనా రాసుకోవటం, పెర్ఫ్యూమ్స్ వేసుకోవటం అన్నీ పాతవే చేయ. గంధం అరగదీసి రాసుకుని విధానం మారిందంటే కొత్త కొత్తవి వచ్చినాయి తప్ప వేషం మారింది, పేర్లు మారినాయి, కానీ ఇవన్నీ పాతవే. ఈ ఆభరణాలు కూడా ఈ జబ్బలకి కట్టేవి, జబ్బ కట్టుకునేది, తర్వాత ఈ చేతులకు వేసుకునే గాజులు, తర్వాత ఈ ఉంగరాలు, నడువుకు పెట్టుకునే వడ్డాణము, నడువుకి ఏదో కాంచి అంటారు. మనం ఇప్పుడు కంచి ఉందా, ఆ కాంచీపురం ఎట్లా వచ్చింది? భారతదేశం మొత్తానికి అది మధ్య భాగం, మొల నూలుగా ఉంది అది. ఆ కాంచి అంటేనే మొల నూలు అని అర్థం సంస్కృతంలో. అందుకే అది కాంచీపురం అయింది. కరెక్ట్గా వడ్డాణం లాగా ఉంది, అమ్మవారు అక్కడ ఉంటుంది కదా. మరి ఇప్పుడు మనం పెట్టాం ఆ పేరు, దానికి కంచి పెట్టలేదు ఎప్పుడో. మాట్లాడటం స్ప్రెడ్ అయిపోవటం, ఇప్పుడు మనమే కనిపెట్టామని అనుకోవడానికి అయితే వీల్లేదు. చాలా పాతవి సంస్కృత కావ్యాలు, మహాభారతంలో ఉన్నాయి ఇవి లిప్స్టిక్లు. వాటి గురించి మహాభారతంలో ఉంది, రామాయణంలో ఉంది. బహుశా ఇప్పుడు వాడుతున్నట్టు కెమికల్స్ తో కాకుండా ఏ పూలతోనూ పళ్ళతో చేసేవారేమో. ఆర్గానిక్, మనం కూడా ఆర్గానిక్ కొనుక్కుంటున్నాం కదా. అదే కదా. ఇప్పుడు సీతమ్మ వారి ఆభరణాలు ఆవిడన్ని మూటగట్టి కింద వేసిందని చెప్తారు. ఆభరణాలు మూటగట్టి వేసాక కూడా ఆవిడ ఏం చేసింది, శిరోభార ఆభరణం ఇచ్చింది. సీతమ్మ వారు పాపిడి బిళ్ళ తీసి ఇచ్చింది కదా, చూడామణి తీసి ఇచ్చింది. ఆభరణం ఇక్కడ పెట్టుకునేది కూడా ఉంది. వివాహం అయ్యాక చూడామణి ధరింపజేస్తారు. ఆవిడ పట్టీలు గిట్టీలు అన్నీ ఉన్నాయి. లక్ష్మణుడు చెప్పాడట, లక్ష్మణ స్వామి, నేను నాహం జానామి కేయూరే వాటిని, ఆ శ్లోకం గుర్తు రావట్లేదు, కానీ పాదాలకు పాంజేబుల్ మాత్రం నాకు తెలుసు. రోజు పాదాభివందనం చేసినప్పుడు ఆ పాంజేబుల్ నేను చూశాను, ఈ పాంజేబుల్ సీతమ్మ వారివి అని చెప్పాడు ఆయన. వాల్మీకి రామాయణంలో ఉంటుంది శ్లోకం, గబుక్కుని గుర్తు రావట్లేదు ఇప్పుడు నాకు. కేయూరాలు కుండలాలు నాకు తెలీదు, నేను ఎప్పుడూ పై ఆభరణాలు చూడలేదు, తలెత్తి బాగా చూడలేదు, వదినమ్మ కదా అది చూడలేదు. పాదాలు మాత్రం నాకు తెలుసు, పాదాలకు పెట్టుకునే పట్టీలు ఇవే. ఆవిడ పాదాభరణాలు తీసేసి అందులో వేసి పెట్టింది. నిత్యం పాదాభివందనం చేసేటప్పుడు నేను చూశాను. అంటే అప్పుడు కూడా ఈ ఆభరణాలు ఉండేవి. ఇవన్నీ ఏంటంటే మనకి హెల్త్కి, ఆడవాళ్ళ ఆరోగ్యానికి ఉపయోగపడేటువంటి విషయాలు. ఉంగరం ఆడకి మగకి అందరికీ సమానమే, హృదయం అందరికీ ఉంటుంది, ఆడ మగ కూడా. ఆ హృదయ స్పందనని సరిచేయటం కోసం ఉంగరాలు పెట్టుకుంటారు. ఈ తర్వాత వాళ్ళకి ఆ మధ్య ఎవరినో చూశాను, ఒక ఆయన ఇక్కడ కూడా ఏదో మీటింగ్కి వెళ్తే, ఇక్కడ కూడా మేము ఉంగరం ఉంది ఆయనకి, ఒక్కోదానికి 2, 3, 4 కూడా పెట్టుకుంటారు, చూపించుకుంటుంటారు ఉంగరం అని. నిజానికి పెట్టుకోవాల్సిన ప్రధానమైనది ఏ బంగారంతో చేసింది ఉంగరపు వేలికి. ఒకవేళ కుదిరితే ట్రై చేసి చూడండి, పెట్టుకుంటే కొంచెం బాగుండొచ్చు. ఆరోగ్యానికి సంబంధించినవే ఉంగరాలు. ఏ ఉంగరం ఏ వేలికి పెట్టుకుంటే అదృష్టం వస్తుంది అంటే మీ జాతకం చూపించుకుని
మీకు ఏ ఒక్కొక్కరికి ఒక్కో రత్నం విధంగా ఆ, ఉంటుంది ఏ కదా. రత్నం ధారణ చేస్తే ఎవరికైనా ఉంగరపు వేలు కామను. ఆ, ఏ రత్న ధారణ చేస్తే మీకు మంచిదో, దాన్ని ఏ లోహంలో పొదగాలో, ఏ వేలికి పెట్టుకోవాలో అవన్నీ ఇండివిజువల్ థింగ్స్. అవును. ఆసక్తి ఉన్నవాళ్ళు జ్యోతిశాస్త్ర నిపుణుల్ని చూసుకోవటం. నవరత్నాలు ఉంగరాలు కూడా పెట్టుకుంటారు. అవును. దేవుళ్ళ ఉంగరాలు ఆరను ఎస్సను మన పేరుతో పేరుతో పెట్టుకోవటం కోసము అవన్నీ మనం ఫ్యాన్సీగా చేసేవి. కానీ సాధారణంగా లోహం బంగారం, తర్వాత ఏమో వెండి ముత్యం, వెండిను ఇంకోటి నీలము వెండి కూడా కాంబినేషన్. అవును. నీలం శని దశలు అవి ఉన్న వాళ్ళకి చెప్తారు నీలం పెట్టుకుంటే దాన్ని వెండిలో వేసి పెట్టుకుంటారు. అది కాంబినేషన్లో అది ఎవరికి వాళ్ళ దశ ఉందని మనం కొనుక్కుని మాత్రం పెట్టుకోకూడదు. అది చెప్పాలి, అడగాలి, చూపించాలి, దాంట్లో ఏ దోషము లేకుండా ఉండాలి. దాన్ని మళ్ళీ పాలతో కడగడం, నీళ్ళతో కడగడం, తీసుకెళ్ళి దేవాలయంలో పెట్టడం విధి ఉంటుంది. అవును. ఆ విధి ప్రకారం కనుక చేసుకుంటే వాటి వల్ల కూడా కొంత ఉపయోగం ఉండొచ్చు. మన జాతకరీత్యా ఏదో ఒక మార్పు రావచ్చు. పెట్టుకోండి, ఉంగరాలు పెట్టుకోవడం మంచిది ఆరోగ్యానికి. రైట్ అమ్మగారు, నమస్తే. నమస్తే.